చలో సెక్రటరియట్ కు సర్పంచుల సంఘం బయలుదేరింది. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల కాళ్లు పట్టుకుని సర్పంచుల సంఘం నేతలు వేడుకున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటరియట్ ముట్టడికి తెలంగాణ సర్పంచుల సంఘం పిలుపునిచ్చింది. రవీంద్ర భారతి నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు. దూసుకుని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళలో పదవ పౌరుడు మేము అభివృద్ధి చేసినందుకు మేము ఇలా మమ్మల్ని ఈ సెక్రటరియట్ సచివాలయానికి మేము గాంధీ మార్గంలో చేస్తామంటే మా సర్పంచ్లను తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ తీసుకుపోయి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తారా? ఇదివరకు మేము ప్రశ్నించే గొంతు తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. వీళ్ళు ఏం పని చేస్తున్నారు? అదే కదా, మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వము మాతోని సర్పంచ్లకు మేము గ్రామ పదవ పౌరులం, మేము గ్రామాలలో పంచాయతీలు ఉంచిన అనుభవం ఉంది. మాకు అనేక రకాలుగా ఉన్నది. ప్రభుత్వం ఈ మాట వినకపోతే మేము ఎట్లా తొక్కి పెట్టాలనో మా చేతిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకా మేము డిమాండ్లకు పోలే. ఇంకా ఇది స్పందించకపోతే తక్షణమే గాంధీ ఇందిరా పార్క్ కాడ మేము ఒక ధర్నా చౌక్లో ఒక మౌన దీక్ష కూడా చేసేందుకు కూడా మేము సిద్ధమవుతున్నాం. ఆ తర్వాత వినకపోతే ఆందోళన కార్యక్రమాలు ప్రతి ఎమ్మెల్యే ఊళ్ళల్లో ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. గ్రామాలలో పదవ పౌరుడు మేము అభివృద్ధి చేసినందుకు మేము ఇలా మమ్మల్ని ఈ సెక్రటరియట్ సచివాలయానికి మేము గాంధీ మార్గంలో చేస్తామంటే మా సర్పంచ్లను తీసుకుపోయి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.